బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చూపిస్తాను. త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ద్వాపర యుగంలో ఒకానొకప్పుడు పాండవులందరూ కూడా అరణ్యవాసం చేశారు. ఎందుకు అరణ్యవాసం చేశారు, ఎందుకు అజ్ఞాతవాసం చేశారు, ఈ విశేషాలన్నీ మీకు తెలిసున్నవి. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్న రోజులలో 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నారు. 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక రోజున భీమసేనుడు ద్రౌపదీదేవితో కలిసి ఆ బదరీ క్షేత్రానికి కింద హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక చోట కూర్చుని ఉన్నాడు శిలావేదిక మీద. ఎక్కడ నుండో పెద్ద గాలి వేసింది. ఆ గాలికి ఒక పెద్ద తామర పువ్వు ఒకటి వచ్చి వాళ్ళ దగ్గర పడింది. కుతూహలంగా ద్రౌపదీదేవి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. అది 1000 రేకుల పద్మం, సహస్రపత్ర కమలం. అందులోంచి విశేషమైన సువాసన వస్తోంది. ఆవిడంది, ఇటువంటి పుష్పాన్ని నేను పూర్వం చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది ఈ పువ్వు, ఎంత సౌకుమార్యంతో ఉంది, ఎంత గొప్ప సువాసనలు గుబాళిస్తోంది. ఇటువంటి పువ్వులు మరికొన్ని పువ్వులుంటే నేను సంతోషిస్తాను. ఇటువంటి పువ్వులు మరికొన్ని నా కొరకు తెచ్చిపెట్టగలరా అని భీమసేనుణ్ణి అడిగింది. ఏదైనా సాధించడం అంటే మహాసంతోషం భీముడికి. ఆయన ఆ 1000 రేకుల తామర ఎటువైపు నుంచి వచ్చి పడిందో, ఆ గాలి ఎటువైపు నుంచి వచ్చిందో దానికి అభిముఖంగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ హిమవత్ పర్వత శృంగముల మీద ప్రయాణం చేస్తున్నాడు. కనపట్ట జంతువుల్ని తన చేతులతో మర్దిస్తున్నాడు. మంచి చల్లటి నీరు కలిగినటువంటి ఒక సరోవరం కనపడింది. అందులో దిగాడు, స్నానం చేశాడు. కనపడ్డ తీయటి పళ్ళన్నీ తింటున్నాడు. నడిచి వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు కిన్నెరకాంతలు మొదలైనటువంటి వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో గుహల్లో దాక్కుని భీమసేనుని యొక్క పౌరుష పరాక్రమాల్ని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ స్నానం చేసి బయలుదేరి వెడుతున్నటువంటి భీముడికి ఆ ప్రకృతి, ఆ వాతావరణం పులకింపచేసి లోపల కలిగినటువంటి సంతోషాన్ని పట్టలేక తన శంఖాన్ని తీసి పెద్దగా పూరించి సింహనాదం ఒకటి చేశాడు. చేసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాణుల గుండెలు బద్దలైపోయాయి, నెత్తురు కక్కుకున్నాయి. భీమసేనుడి శంఖనాదం, ఆయన సింహనాదం అంటే అలా ఉంటాయి. అదే సమయంలో అక్కడ గంధమాదన పర్వతం ఉంది. ఇప్పటికీ మీరు బదరీ వెడుతుంటే చెప్తారు, ఇదే గంధమాదన పర్వతం అని చెప్తారు. ఇప్పటికీ స్వామి హనుమ ఆ గంధమాదన పర్వతం మీదే ఉంటారు అని చెప్తారు పెద్దలు. పరాశర సంహిత కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. మహాభారతం కూడా అరణ్యపర్వం అదే విషయాన్ని ధృవీకరించింది. నేనైతే ఏమంటానంటే, ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు అని చెప్తాను. కాబట్టి ఆ గంధమాదన పర్వతం మీద విహరిస్తూ వెడుతున్నాడు. ఆ సౌగంధికా పుష్పం, ఆ 1000 రేకుల తామర పువ్వు ఎట్నుంచి వచ్చిందో ఆ చెట్టు వెతుకుతూ వెడుతున్నాడు. వెతుకుతుండగా అక్కడే పెద్ద కదళీవనం ఉంది. కదళీవనం అంటే అరటి తోట. అరటి తోటల్లో స్వామి హనుమ తిరుగుతూ ఉంటారు. ఆయనకి అది మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం. ఆ అరటి తోటలో స్వామి హనుమని ఉపాసన చేసిన, అరటి తోటలో హనుమ యొక్క మూర్తిని పెట్టి హనుమాన్ చాలీసా చదివిన, హనుమ మీద ఇందాక నేను మీకు ఆ మైరావణుని యొక్క ఉపాఖ్యానం చెప్పానే, అందులో ఆ నీలమేఘుడు అనబడేటటువంటి దుర్దండి కుమారుడు స్తోత్రం చేశాడు హనుమని. ఆ స్తోత్రాన్ని పఠించిన, హనుమకి సంబంధించినటువంటి దండకాన్ని చదివిన, హనుమని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసిన కొన్ని ప్రత్యేకమైనటువంటి పళ్ళు ఉన్నాయి. నేను ఈ 5 రోజుల ఉపన్యాసంలోనూ వాటి గురించి మీతో మనవి చేస్తాను ప్రత్యేకంగా. ఆ పళ్ళు ఆయనకి నివేదన చేసిన, అరటి తోటలో పూజ చేస్తే హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారు అని ప్రతీతి. ప్రతీతి ఏమి, యథార్థమే. ఒకప్పుడు గుంటూరులో శ్రీరామాయణం జరుగుతున్న రోజుల్లో ఒక పెద్ద అరటి తోటను ఒక దాన్ని తీసుకుని ఆ అరటి తోటలో అటువంటి పూజ చేస్తే, ఇప్పుడు నేను ఆ వివరాలు చెప్పడానికి సిద్ధంగా లేను, కానీ అది ఎంత పరమ ప్రామాణికమైనటువంటి సత్యము అన్నది నిరూపణమై. హనుమ అరటి తోటలో పూజ చేస్తే వచ్చి స్వీకరిస్తారు, కదళీవనంలో తిరుగుతారు అని. ఇప్పటికీ మీకు కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెడితే హనుమ స్పర్శ స్పష్టంగా కనపడుతుంది.
ఇప్పటికీ వెంకటాచలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది. మెట్లు దిగి విడితే పెద్ద మామిడి చెట్లు, అరటి తోపులు కనపడతాయి. దాని మధ్యలో ఉంటుంది హనుమ యొక్క దేవాలయం. అటువంటి కదళీవనంలో ఒక పర్వత గుహలో పడుకుని ఉన్నారు. మళ్ళీ వెనక్కి భారతంలోకి రండి, ఆరణ్య పర్వంలోకి. భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వెడుతున్నాడు. పెద్ద సింహనాదం చేశాడు, శంఖనాదం చేశాడు, ప్రాణులన్నీ భీతిల్లేయి. అటువంటి సమయంలో అక్కడే పర్వత గుహలో పడుకునున్నారు హనుమ. ఆయన వెంటనే ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారి ఆ చప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ నా సోదరుడు, నా తమ్ముడు, వాయుపుత్రుడు భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వచ్చాడు. వచ్చి చల్లటి నీటిలో స్నానం చేశాడు, సేద తీరాడు, తీయటి పళ్ళు తిన్నాడు. ఆ సంతోషం లోపల అణుచుకోలేక పెద్ద సింహనాథం చేసి శంఖం పూరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ భీమసేనుణ్ణి కలుస్తాను అని తిన్నగా వెళ్ళి భీమసేనుడు వెడుతున్నటువంటి దారికి అడ్డుగా ఒక వృద్ధవానర రూపంతో పడుకున్నారు. వెళ్ళిపోతున్నటువంటి భీమసేనుడు చూశారు, అడ్డుగా ఎవరైనా పడుకునుంటే దాటి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం. అందుకని ఆయన అన్నారు, ఓ వృద్ధవానరమా, నేను భీమసేనుణ్ణి నడిచి వెడుతున్నాను, వాయుపుత్రుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి. ఏం అడ్డంగా పడుకుంటావు, లేచి పక్కకు పో. నిన్ను దాటడం నాకు చేత కాదు అనుకుంటున్నావేమో, నిన్నేమిటి, నిన్ను ఈ శిఖరాన్ని కూడా లంఘిస్తాను, అంత శక్తివంతుణ్ణి. మర్యాద కోసం అడిగాను, పక్కకి తప్పుకోమన్నారు. అంటే హనుమ ఏమీ తెలియనటువంటి వారిలే అన్నారు, అబ్బా 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 అబ్బా, చాలా గొప్పవాడవే, నన్ను లంఘిస్తావు, ఎదురుగుండా కనపడుతున్న గిరిని లంఘిస్తామే అన్నారు. మరి ఏమనుకుంటున్నావు, ఒకప్పుడు మా అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అలా దాటగలను అన్నారు. అంటే ఆయన ఎప్పుడు రామనామం ఏ కారణంగానైనా వినపడుతుందా అని చూస్తుంటారు. ఏం చెప్పావు, మీ అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రం దాటారా, ఎందుకు దాటాడయ్యాలాగా అన్నారు. అంటే మళ్ళీ రామకథ అంతా చెప్పారు ఒకసారి. దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి, సీతమ్మ, అరణ్యవాసం, రావణాసురుడు, సీతాపహరణం, ఆ సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం, దశ దిశలకి ఆ వానరులందరూ వెళ్ళడం, దక్షిణ దిక్కి హనుమ వెళ్ళడం, 100 యోజనముల సముద్రాన్ని దాటి శిశుపావనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావడం, సేతుబంధనం, రావణ సంహారం, సీతారాముల యొక్క పట్టాభిషేకం లఘువుగా చెప్పారు. చాలా సంతోషించారు. ఎలాగో అలా రామకథ చెవిని పడింది కదూ, అది ఆయనకి పరమ సంతోషం. అన్నీ విని అన్నారు, అబ్బా, మీ అన్నగారు హనుమ అంత బాగా లంఘనం చేశారే, నువ్వు కూడా అలా లంఘనం చేయగలవు, కానీ ఇంత చిన్న పనికి అంత పెద్ద లంఘనం ఎందుకయ్యా, వృద్ధుణ్ణి, వానరుణ్ణి, శరీరమా జర్జరీభూతం అయిపోయింది, రోగములా పొటమరించాయి, నా అంత నేను లేవలేను, అంత ఉద్ధతి ఎందుకు, కాస్త తీసి పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతే అయిపోలా అన్నారు. వెంటనే వృద్ధవానరం, దీన్ని ఎత్తి పక్కన పెట్టడం ఎంత పెద్ద విశేషం అని మహాభారతంలో వర్ణిస్తారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టి అమర్చి ఎత్తగా ఓపగా మొగ్గతిల్లబడి ఆయన ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండు ఓలి నిజగర్వము తక్కి ఊరుకుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయు లజ్జ నధోముఖంబుతోన్ అంటాడు. 2 చేతులతోటి ఆ వానరాన్ని ఇలా పట్టుకుని హుప్పని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టిన మర్చి ఎత్తగా, ఇలా పైకి ఎత్తుదామని ఒక్కసారి హుప్పని ఇలా అనేటప్పటికీ ఆ వానరం పైకి లేవడం మాట దేవుడెరుగు, ఓపగా మొగ్గతిల్లబడి ఆయన మీద బోర్లా పడిపోయారు. పడిపోయి ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయింది. ఒళ్ళు తడిసిపోయి కాపురుషుండు ఓలే నిజగర్వము దక్కి ఎనంగియుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయులజ్జ నధోముఖంబుతోన్. ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి. అణిగిపోయి, ఏమిట్రా ఈ వానరం, దీన్ని ఎత్తలేకపోయాను సరికదా, బోర్లా పడిపోయానని సిగ్గుపడిపోయి తలదించుకుని నిలబడి, అయ్యా నువ్వెవరో మహాత్ముడవు, సామాన్యుడివి కావు, నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయ, లేకపోతే మహర్షుల, దేవతల, నాకు యథార్థం చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి హనుమ, నేను నీ అగ్రజుణ్ణయా, నేను హనుమని, నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను.
అంటే ఎంతో సంతోషించి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు, 4 యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, 4 యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగ లక్షణములను చెప్పమని అడిగారు. అడిగితే సంగ్రహంగా 4 యుగాలు, 4 యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు, వాటి యొక్క వర్ణములు, ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు. చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు. అన్నగారు నాకొక్క కోరిక, ఆనాడు మీరు పరమ భయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో, ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి, దర్శనం చేస్తానన్నారు. ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయా, ఊరుకో అన్నారు. కాదు కాదు చూడవలసిందే. సరే చూపిస్తాను చూడమని మేరుమందర సంకాశౌ భవౌదీప్తానలప్రభ, మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోతే ఆయన రూపం 10 దిశలు నిండిపోయింది. నిండిపోతే ఇంతటి ధైర్యశాలి అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు ఆ రూపాన్ని చూసి. ఉనికిపోయి ఇక చూడలేక 2 చేతులతో కళ్ళు మూసేసుకుని, అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయండి అన్నాడు. అంటే ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడి, ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం, శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి 2 పెరుగుతుంది నా శరీరం. అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు. అటువంటి రూపంతో నే తొడ కొట్టినా, నా తోక విదల్చినా, నా నోరు తెరిచినా, నా 2 చేతులు పరిగలలా చాచినా, నా పాదములతో తొక్కినా, నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు? ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుల్ని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు. For more videos like this, subscribe Big TV channel.